మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ప్రపంచవ్యాప్తంగా సిచ్యువేషన్ ఎలా ఉందో కానీ మన దేశంలో అయితే ఉద్యోగాల పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉందండి. ముఖ్యంగా ఐటీ రంగం. ఎందుకంటే ఈ ఐటీ రంగమే ప్రపంచాన్ని అంతటినీ కూడా ఏలుతుంది, గ్లోబల్ ఎకానమీని నిర్దేశిస్తుంది, శాసిస్తుందని కూడా అంటున్నారు. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటుంటే క్యాంపస్ సెలక్షన్స్ పడిపోతున్నాయి. రాను రాను క్యాంపస్ సెలక్షన్స్ అనేవి మృగ్యమైపోతున్నాయి. ఇంకొకటి, ఆల్రెడీ ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు తమ ఉద్యోగాలు ఇవాళ ఉన్నాయి, రేపు ఉంటాయా ఉండవా అని చాలా భయాందోళనతో వాళ్ళు ఉన్నారు. ఇదంతా వరల్డ్ ఎకనామిక్ రిసెషన్ అని అంటున్నామే, ఆ రిసెషన్ ప్రభావం అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ ఇప్పుడు నాతో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారండి. ఆయన అనేది ఏంటి అంటే, ఇది కేవలం ఒక బిజినెస్ సైకిల్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ ఎకనామిక్ ఎరా అని అంటున్నాడు. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. ఆయనతో మాట్లాడదాం. ఈయన మిస్టర్ వికాస్ బండారు, ఐటీ ఎక్స్పర్ట్, అనురాగ్ యూనివర్సిటీలో టెక్నికల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలామంది పిల్లలకి, ఉద్యోగాల కోసం అన్వేషించే పిల్లలకి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. సో అసలు ఏం జరుగుతుంది ఈ ఉద్యోగాల రంగంలో, ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది, ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఈయన ఉన్నాడు కాబట్టి ఐటీ రంగంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఈయన అడిగి మనం తెలుసుకుందాం. మిత్రులారా, వెల్కమ్ టు ప్రమో టాక్స్. వికాస్, హాయ్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. సో నాకు తెలియని లేదా తెలియని జ్ఞానంలో ఉన్న చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. భయం కలిగిస్తున్నటువంటి ప్రశ్నలు, ఆశ కలిగిస్తున్నటువంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే భయం కలిగించేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలామంది, మీరు ఆల్రెడీ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు, ఈ ఫ్రెషర్స్కి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. క్యాంపస్ సెలక్షన్ ఆల్రెడీ ఉద్యోగాల కోసం చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిపోతుంది. క్యాంపస్ సెలక్షన్స్ ఉండట్లేదు, ఉద్యోగాల కోసం లైన్ కట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వీళ్ళిద్దరి పరిస్థితి అలా ఉంటే అసలు ఆల్రెడీ ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇవాళ ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందా, ఊడిపోతుందా, వాళ్ళు ఇలా గుండెలు గుప్పెట పట్టుకొని వాళ్ళ ఆందోళనతో వాళ్ళు ఉన్నారు. అసలు ఏమిటి ఈ కారణము? ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కారణమా? అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక భూతమా, లేకపోతే వరం ఇవ్వడానికి వచ్చిన దేవత ఏమిటి? నాకేమో అర్థం అవ్వట్లేదు. లేదా ఇది గ్లోబల్ ఎకానమీ ప్రభావమా? ఏమిటంటారు, మీరు ఏమంటారు చెప్పండి ఒక ఎక్స్పర్ట్గా. హాయ్ ఎవ్రీవన్. సో ఎస్, కరెక్టే. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే మార్కెట్లో ఇప్పుడు నడుస్తుందో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఏఐదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. అఫ్కోర్స్ చాలామంది ఇది చాట్‌జిపిటి లాంచ్ అయింది రీసెంట్గా 2.5 years బ్యాక్. అండ్ అప్పటి నుంచి అది ఏఐ మనకి చుట్టూ ఉన్నా మనం వాడుతున్నా సరే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ దిస్ ఈజ్ ద టైం మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది రియల్, అది ఉంది, మన చుట్టూ ఉంది అండ్ చాలా వాటిని ఎఫెక్ట్ చేస్తుంది, మన జాబ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ఆల్రెడీ చేస్తుంది. సో లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్, అది ఆల్రెడీ ఉంది. బట్ మనం ఏఐ డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. బట్ మనం మెయిన్గా ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, అసలు ఈ భయం ఏదైతే ఉందో జనాల్లో అది ఎంతవరకు కరెక్ట్, దాని గురించి మనం ఏమర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన ఇండియన్ ఎకానమీ ఇప్పటి వరకు కూడా ఐటీ సెక్టర్ మీద బూమ్ అవుతూ వచ్చింది. ఫర్ ద లాస్ట్ 30 years మనం మన ఇండియాలో ఉన్న ఐటీ సెక్టర్ని మనం బూస్ట్ చేసుకుంటూ వస్తున్నాము బేస్డ్ ఆన్ వన్ సింగిల్ మోడల్. ఆ మోడల్ ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తారు అండ్ ఆ ప్రాజెక్ట్స్ మనకి అవుట్సోర్స్ చేస్తారు అండ్ మనం ఆ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తాము, బిల్డ్ చేసి వాళ్ళకి పంపిస్తాము అండ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో ఒక పార్ట్గా, ఒక కమిషన్గా మనకి కొంత ఇస్తారు. అండ్ దట్ ఈజ్ అవర్ మెయిన్ మోడల్. మన ఇండియాలో ఉన్న మేజర్ కంపెనీస్ అన్నీ, చాలా వరకు ఇప్పటి వరకు ఉన్న లాంగ్ లాస్టింగ్ ఐటీ ఇండస్ట్రీ కంపెనీస్ అన్నీ అదే బిజినెస్ మోడల్లో రన్ అవుతున్నాయి. సో కరెంట్ ప్రాబ్లం ఏంటి అంటే, అది కంటిన్యూ అవ్వచ్చు కదా. ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీసెంట్
టెక్నాలజీ ఆర్ రీసెంట్ అప్డేట్ని ఏజెంట్ అంటున్నారు. అండ్ ఆ ఏజెంట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనిషి చేసే పని, ఒక డెవలపర్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ చేసే పని మొత్తం అది సొంతగా చేయగలుగుతుంది, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. అలాంటి పని చేయగలిగే సాఫ్ట్వేర్ని ఏజెంట్ అంటున్నారు. అండ్ ఆ ఏజెంట్ ఇప్పుడు చాలామంది జాబ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎస్ కరెక్టే. అండ్ ఛాన్సెస్ ఉన్నాయి దట్ ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ చాలా సొఫిస్టికేట్ అయిపోతే కనుక వెరీ సూన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవసరం ఉండకపోవచ్చు. అండ్ రీసెంట్గా మెటా ఫౌండర్ మార్క్ జకర్బర్గ్ కానీ, ఈవెన్ చాట్ జీపీటీ CEO శామ్ ఆల్ట్మన్ కానీ, వాళ్ళిద్దరూ కూడా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు దట్ బై 2028 వాళ్ళకి ఎంట్రీ లెవెల్ డెవలపర్స్ అవసరం ఉండకపోవచ్చు విదిన్ దేర్ కంపెనీ. టాప్ లెవెల్ డెవలపర్స్ మాత్రమే అవసరం ఉండొచ్చు. ఎందుకు అలా జరుగుతుంది? అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? సింపుల్గా చెప్పాలి అంటే ఒకప్పుడు బయట కంట్రీస్లో ఉన్న జాబ్స్ వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు పర్ అవర్ బేసిస్ మీద. దాన్ని మనం తగ్గించి మనం తక్కువకి చేసాం కాబట్టి మనకి కమిషన్ వచ్చింది. ఇప్పుడు మనల్ని కూడా రీప్లేస్ చేసే ఏఐ ఏదైతే వచ్చిందో, ఏజెంట్ ఏదైతే వచ్చిందో, అది మనకంటే తక్కువ చీపర్ ప్రైస్లో చేయగలుగుతుంది ఆర్ ఈక్వల్ టు 0 ప్రైస్లో చేయగలుగుతుంది. ఓకే. సో ఎస్, దిస్ ఈజ్ ద థింగ్. అండ్ భయపడాల్సిన విషయమే, కరెక్టే. అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు ఇప్పుడు నిజంగానే భయం కలుగుతుంది. అంటే మన ఇండియన్ ఐటీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరదా? మీరేమో అసలు ఈ కోడింగ్ దగ్గరే ఆగదు, ఇదంతా కూడా సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉందంటున్నారు కదా. ఎస్, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎస్ కరెక్టే. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే సపోజ్ ఒక కంప్యూటర్ మన దగ్గర ఉంటే ఆ కంప్యూటర్లో నడిచే సిస్టమ్ లాంటిది. దాన్ని ఆటోమేట్ చేయడానికి ఏఐ వచ్చింది అండ్ ఏజెంట్ చేయగలుగుతుంది. హార్డ్వేర్ని కూడా చేయగలుగుతుందా? ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి హార్డ్వేర్ అంటే ఏంటి? మనం జనరల్గా హార్డ్వేర్ అనగానే కంప్యూటర్స్ లాగానే ఇమాజిన్ చేసుకుంటాం. కానీ హార్డ్వేర్ అంటే జస్ట్ కంప్యూటర్స్ మాత్రమే కాదు. కంప్యూటర్స్ ఎక్కడెక్కడైతే వాడుతున్నామో అన్నిటిని హార్డ్వేర్ అనొచ్చు. ఎగ్జాంపుల్, ఏసీలో చిన్న కంప్యూటర్ చిప్ ఉంటుంది, లేదంటే ప్రొజెక్టర్లో ఉంటుంది, లేదంటే వాషింగ్ మెషిన్లో, రెఫ్రిజిరేటర్స్లో, అన్నిట్లో కంప్యూటర్స్ ఉంటాయి. సో అవన్నీ హార్డ్వేరే. అవన్నీ సొంతగా డిసిజన్స్ తీసుకోగలిగితే అది హార్డ్వేర్ లెవెల్ ఆటోమేషన్. అండ్ అది రాబోతుంది. కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ చేస్తున్నారు. కొన్ని చాలా విజిబుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక రోబోట్స్ ఆల్రెడీ మనకి కనిపిస్తున్నాయి. మన ఇండియాలో కూడా కొన్ని రోబోట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ రోబోట్స్ బిల్డ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని మేజర్ కంట్రీస్లో, పెద్ద నేషన్స్లో, అడ్వాన్స్డ్ నేషన్స్లో ఆల్రెడీ రోబోట్స్ని రకరకాల ప్లేసెస్లో వాడుకుంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్, వెరీ రీసెంట్లీ నవంబర్లో చైనా వాళ్ళు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని లాంచ్ చేశారు. అంటే మనిషిలాగా కనిపించి మనిషిలాగా బిహేవ్ చేసే ఒక రోబోట్ని తయారు చేశారు. అండ్ ఆ రోబోట్ పేరు వాకర్ S2. అండ్ ఆ పర్టికులర్ రోబోట్ని వాళ్ళు వాళ్ళ బార్డర్లో ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ కంట్రీ బార్డర్లో ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ అ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. జస్ట్ ఇమాజిన్, వాళ్ళ సోల్జర్స్ ప్లేస్లో వాళ్ళు ఆ రోబోట్ని పెట్టడానికి ధైర్యం చేయగలిగారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. సో స్లోగా ఈ హార్డ్వేర్ సిస్టమ్స్, రాబోట్స్ హ్యూమన్స్ చేసే పనుల్ని రీప్లేస్ చేయడానికి స్కోప్ క్రియేట్ అవుతుంది. ఓకే. అండ్ సో ఐ కాల్ ఇట్ యాజ్ వేవ్ 2 ఆఫ్ ఆటోమేషన్, విచ్ ఇస్ ఫిజికల్ ఆటోమేషన్. అంటే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక పక్క వరల్డ్ వైడ్గా ఐటీ అనేది చాలా పెద్ద భూము అని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా. ఎలాన్ మస్క్ అనేది ఇట్ విల్ బి గ్రేట్, ఏఐ అనేది చాలా గ్రేట్, యూనివర్సల్ హై ఇన్కమ్ సోర్స్గా దాని గురించి అని చెప్తున్నాడు. మరి మనకేంటిది? మనకి ఏఐ అనేది ఒక డ్రీమా, నైట్ మేరా? అది ఒక కళ, పీడకళ? ఏమి నాకైతే అర్థం కావట్లేదు. ఎస్, సో ఇలాన్ మస్క్ అన్న పాయింట్ కరెక్టే. ఇలాన్ మస్క్ అంటే ప్రపంచానికి అంతటికీ కూడా ఇట్ విల్ బికమ్ ఎన్ సోర్స్ ఆఫ్ యూనివర్సల్ ఇన్కమ్ సోర్స్ అవుతుంటే, హై ఇన్కమ్ సోర్స్ అవుతుంటే మనకెందుకు ఐటీ డ్రీమ్ సాకారం అవ్వట్లేదని. ఎస్, నాకు మీ పాయింట్ అర్థమైంది. ఓకే. ఇలాన్ మస్క్ అన్న పాయింట్ ఏంటంటే ఈ యూనివర్సల్ హై ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ పుట్టింది అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ మచ్ మోర్ బిగ్గర్ కాన్సెప్ట్. అంటే ఒకలాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది? లెట్ అస్ ఇమాజిన్ దట్ ఈ ఏజెంట్స్ అనే సిస్టమ్స్
అది హార్డ్వేర్ ఫిజికల్ ఆటోమేషన్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఆటోమేషన్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఏజెంట్స్ కావచ్చు, ఏఐ ఏజెంట్స్ కావచ్చు. అవి ఎప్పుడైతే అన్ని పనులు కాంప్లెక్స్ పనులు ఏవైతే హ్యూమన్స్ యూజువల్గా చేస్తారో అండ్ దాంతో మనం వెల్త్ జనరేషన్ ఏదైతే చేస్తామో ఆ పనులన్నీ ఒకవేళ ఈ మెషిన్స్ చెయ్యగలిగితే, ఆ లెవెల్ వరకు మన ఎకానమీ బిల్డ్ అవ్వగలిగితే, అప్పుడు వెల్త్ జనరేషన్ అంతా మెషిన్స్ చేస్తుంటే అప్పుడు అఫ్ కోర్స్ హ్యూమన్స్ కి పెద్దగా పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎస్, ఒకవేళ పని చేయాల్సిన అవసరం లేకపోతే చాలా మంది పీపుల్ ఖాళీగా ఉంటారు. అండ్ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు అందరికీ ఈక్వల్గా ఆర్ సమానంగా ఒక శాలరీ లాంటిది ఫిక్స్ చేయగలిగితే దట్ విల్ కీప్ పీపుల్ లివింగ్, వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కుదురుతుంది అనే కాన్సెప్ట్ నుంచి ఈ యూనివర్సల్ హై ఇన్కమ్ ఆర్ యూనివర్సల్ బేస్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ పుట్టింది. సో కాన్సెప్ట్ ఇది చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా కంట్రీస్లో, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ కాన్సెప్ట్ని చాలా ప్రమోట్ చేస్తున్నారు. ద్వారా అందరికీ బ్యాలెన్స్డ్ శాలరీ ఇవ్వడం అంటే ప్రజలందరికీ కాదు, ఎస్ ప్రజలందరికీ, అందరికీ. అంటే జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఈ ఏఐ సిస్టమ్స్ వెల్త్ జనరేషన్ చేయగలిగితే, ఒక ఎకానమీ, ఒక కంట్రీకి కావాల్సిన వెల్త్ ని అవి జనరేట్ చేయగలిగితే బై క్రియేటింగ్ డిఫరెంట్ సొల్యూషన్స్, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, రకరకాల సొల్యూషన్స్ క్రియేట్ చేసి వెల్త్ జనరేట్ అవుతుంటే కనుక ఆ వెల్త్ ని వై నాట్ లెట్ us డిస్ట్రిబ్యూట్ టు ఎవ్రీవన్ అనే కాన్సెప్ట్, ఇది యూనివర్సల్ హై ఇన్కమ్ అనే కాన్సెప్ట్. అది కొంచెం హైపోథెటికల్ గా ఉన్నా సరే దట్ ఈస్ ద రైట్ సొల్యూషన్ అని చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఎంతైతే ఉంటుందో దాంట్లో ఈ యూనివర్సల్ హై ఇన్కమ్ ఇచ్చేసినా సరే ఎవరైతే దానిలో మెయిన్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర గుడ్ ఎనఫ్ అమౌంట్ మిగులుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళు ఏదో దానం చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ చాలా బిజినెసెస్ దానాలు చెయ్యరు, వీ నో దట్, బట్ స్టిల్ దానాలు చేసినా సరే చాలానే మిగులుతుంది అనేది కాన్సెప్ట్. అయితే మనకి ఇక్కడ వికాస్, ఇక్కడ ఏమిటంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రావాలంటే మనం ఆ సిచ్యువేషన్కి కోపప్ అవ్వాలన్నమాట. మనం ఆ సిచ్యువేషన్ని దాన్ని అందుకునే స్థితికి మనం ఎదగాలి. మన హౌ ఫార్ అవర్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏం చేస్తుంది మన గవర్నమెంట్? ఎందుకంటే దీన్ని తెలుసుకోవాలి. ఎందుకు మీరు చూపించారు అరిచేతిలో స్వర్గం అంటారు, అలా చూపించారు. ఇది మొత్తం అంతా వెల్త్ అంతా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఏఐ ద్వారా ఏం ఉండదు అని చెప్పేసి. ఇక్కడ అసలు మొత్తం మన ఏఐ డ్రీమ్ అనేదే కొలాప్స్ అయిపోతుందా ఏంటి అనేది మనకు భయంగా ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు స్కిల్ ఇండియా అంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఐఐటీస్ని పెట్టేసామని అంటున్నారు. కానీ హౌ ఫార్ వీఆర్ ప్రిపేర్డ్, మనం అసలు ఎంత వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాం ఈ సిచ్యువేషన్ అందుకోవడానికి అనేది ఒక ప్రశ్న, ఒక సందేహం. ఏమంటారు దీనికి? సరే, ఒక చిన్న పాయింట్ డీవియేషన్. నేను ఇందాక యూనివర్సల్ హై ఇన్కమ్ గురించి చెప్పాను. దట్ ఈస్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకు అంటే ఇలాన్ మస్క్ చెప్పిన పాయింట్స్లో దెర్ ఆర్ టూ మెయిన్ పాయింట్స్. ఒకటి, అఫ్ కోర్స్ ఏఐ విల్ బీ గ్రేట్ అండ్ సో ఏఐ మూలాన మనకి యూనివర్సల్ హై ఇన్కమ్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పారు. బట్ ఆల్సో హీ సెడ్ దట్ దెర్ ఈస్ 10 to 20% ఛాన్స్ దట్ ఏఐ goes against us. There is a chance. Okay, if అంటే ఏఐ హ్యూమన్స్ని నెగ్లెక్ట్ చేసి కంప్లీట్గా దాని డిసిషన్స్ అది తీసుకోవడం. ఓకే, అలా జరగడానికి ఛాన్స్ ఉంది, ఒక 10 to 20% ఛాన్స్ ఉందని చెప్పారు. సో దాని మూలన అది మనం కన్సిడర్ చేస్తే మనం ఎక్కడ దానిలో ఫిట్ అవుతున్నాము అని అంటే కనుక బై 2030 ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఎటు జరుగుతుందో మనకు తెలియదు, ఫ్యూచర్ ఎవరికి తెలియదు. బట్ ఎటు జరిగినా సరే మనం దానికి రెడీగా ఉన్నామా లేదా? ఓకే, మన ఇండియాలో దగ్గర 500 million యంగ్ పీపుల్ ఉన్నారు అండ్ వాళ్ళందరూ జాబ్లెస్ అయిపోతే ఖేయాస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ ఖేయాస్ని మనం హ్యాండిల్ చేయగలగాలి అంటే మన గవర్నమెంట్స్ కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి. ఆ డిసిషన్స్లో అఫ్ కోర్స్ చాలా స్కీమ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఏఐ రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గా స్కిల్ ఇండియా అనే కాన్సెప్ట్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. అండ్ వర్క్ స్టార్ట్ అయ్యింది, ఫండింగ్ జరుగుతుంది, కొన్ని టెండర్స్ రిలీజ్ చేశారు అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ టేకప్ కూడా చేశారు. బట్ మన దగ్గర బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి, పీపుల్ ఉన్నారు అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి కంపెనీస్ ఉన్నాయి. బట్ మనకి ప్రాబ్లం వస్తుంది ఇంప్లిమెంటేషన్ దగ్గర. ఎందుకంటే మన దగ్గర కంట్రోల్ ఆఫ్ కరప్షన్ లేదు. కరప్షన్ ఎంత
ఈజీగా ఫ్రీగా చేసేస్తూ ఉంటారంటే లూప్ హోల్స్ వెతుక్కొని దాని మీద కంట్రోల్ లేకపోవడం వలన వీఆర్ లూజింగ్, అంటే ఆ గ్రిప్ మనం లూజ్ అవుతున్నాము. రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ స్కిల్ ఇండియా మీద న్యూస్ వచ్చింది రీసెంట్గా, అండ్ 94% ఆఫ్ ది స్టూడెంట్స్ డేటా ఏదైతే వాళ్ళు చూపించారో అది ఫేక్ డేటా అనేసి స్కిల్ ఇండియా, ఎస్ స్కిల్ ఇండియా గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ చూపించిన డేటా కంప్లీట్ 90% ఫేక్ డేటా. ఇంకా మరి ఎవరు బాగు చేస్తాడు? సో సబ్సిడీస్ కోసం అనేసి వాళ్ళు అలా చూపించి తీసుకున్నారు అనేది రీసెంట్గా బయటపడింది. ఓకే. సో ఎస్, గవర్నమెంట్స్ కరెంట్లీ ఆర్ నాట్ రెడీ, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇన్ దట్ డైరెక్షన్. అయితే ఇక్కడ వికాస్ నా బిగ్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఒక పక్క ఐటీ జాబ్స్ ఆర్ డయింగ్, అవర్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు రోబోట్స్ అండ్ అవర్ ట్రైనింగ్ సెక్టర్ ఈజ్ కంప్లీట్లీ ఫ్లాడ్. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఏంటి సొల్యూషన్? ఒక 20-22 సంవత్సరాల పసివాడు పిల్లవాడు ఉద్యోగం కోసం తల్లిదండ్రులు ఎంతో ఆశతో పాపం యూనివర్సిటీకి కాలేజెస్కి పంపిస్తారు కదా, వాడు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో? వాడు ఏం చేయాలి? ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్? మీరేం చెప్తారు? ఎస్, ఇదే సిచ్యువేషన్ని ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ లాగా మనం చూడొచ్చు. వాట్ ఈస్ ది ఆపర్చునిటీ హియర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వాళ్ళందరూ యంగ్ జనరేషన్ వాళ్ళు, అంటే జస్ట్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవుతున్న వాళ్ళు రెడీగా ఉన్నారు ఫర్ జాబ్స్, కానీ జాబ్స్ మార్కెట్లో లేవు బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్. సో మనం కొత్త జాబ్స్ని క్రియేట్ చేయగలుగుతామా? దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎలా కొత్త జాబ్స్ ఆర్ ఎలాంటి జాబ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఏజెంట్స్ అనేవి రకరకాల సాఫ్ట్వేర్ని ఆటోమేట్ చేస్తున్నాయి, మంచిదే, కానీ హార్డ్వేర్ లెవెల్లో ఇంకా మనకి ఆటోమేషన్ రావడానికి ఇమీడియట్ స్కోప్ అయితే లేదు. రీజన్ ఎందుకంటే ఇండియాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు, అండ్ సో మన దగ్గర ఫ్యాక్టరీస్ కంపారిటివ్లీ తక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు వెస్టర్న్ కంట్రీస్. సో ఇప్పుడు ఏఐ అనేది డెఫినెట్గా సాఫ్ట్వేర్ని ఆటోమేట్ చేస్తుంది, హార్డ్వేర్ని ఆటోమేట్ చేయడానికి స్కోప్ ఉంది, బట్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ కామన్ ఏమంటారు ఒక కామన్ బార్ లాగా సెట్ చేస్తుంది, అంటే అందరికీ రీచ్ అయ్యే స్టేట్ని క్రియేట్ చేస్తుంది. ఏఐ ఇప్పుడు ఎంత చీప్ అయిపోయిందంటే అందరికీ చాలా తక్కువ అమౌంట్లో ఏఐ అందుబాటులో ఉంది. అంటే ఏంటంటే ఎవరైనా సరే ఏమన్నా నేర్చుకోవాలనుకుంటే ఏఐ యూజ్ చేసుకొని నేర్చుకోవచ్చు, కొత్తవి ఏమన్నా బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ తయారు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే కొంత కంపెనీ స్టార్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ పాసిబుల్ అయిపోయింది, అంటే ఆ బార్ అనేది తగ్గిపోయింది. అండ్ ఆ సిచ్యువేషన్ని అందరూ వాడుకోగలిగితే, కరెక్ట్ వేలో వాడుకోగలిగితే మనం కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయగలుగుతాం. సో నా ఐడియా ఏంటంటే, లెట్ అస్ ఇమాజిన్ రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని మనం 4 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం, 4 డిఫరెంట్ పిల్లర్స్గా డివైడ్ చేసుకుందాము. ఓకే, సో ఇండివిజువల్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీస్, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీస్, సొసైటీ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ అండ్ గవర్నమెంట్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ. సో సపోజ్ దట్ ఇండివిజువల్ లెవెల్లో అందరూ ఏం చేయాలి? అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయాలి, అవేర్నెస్ పెంచుకోవాలి, అండ్ అసలు ఈ టెక్నాలజీ ఏంటి, దీన్ని ఎలా వాడుకోవాలి, కరెంట్ ఏం జరుగుతుంది, నేను దీన్ని వాడుకొని ఏదన్నా మన చుట్టూ ఉన్న వరల్డ్లో ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయగలుగుతానా అనే యాంగిల్లో ఆలోచించడం స్టార్ట్ చేయాలి. సెకండ్ థింగ్, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ప్రస్తుతానికి అవేర్నెస్ ఎంత తక్కువ ఉందంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. అఫ్కోర్స్ స్కిల్ ఇండియా లాంటి ప్రోగ్రామ్ దో ఐడియా చాలా మంచిది, వాళ్ళు మంచి థాట్తోనే స్టార్ట్ చేసి ఉంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనము ఎక్కడెక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, లేదంటే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఈవెన్ గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు సొంత ఇనిషియేషన్ తీసుకొని కొన్ని అవేర్నెస్ సెషన్స్ కానీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేయగలిగితే దే విల్ బీ యూస్ఫుల్. సొసైటీ లెవెల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అందరికీ కామన్ శాలరీ లాంటిది, యూనివర్సల్ బేస్ ఇన్కమ్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయ్యి అందరికీ శాలరీ అందుతుంటే, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే పని లేదు కాబట్టి, వర్క్ చేయట్లేదు కాబట్టి మెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు, డీవియేషన్ స్టార్ట్ అవ్వచ్చు, దే కెన్ టర్న్ టువర్డ్స్ క్రైమ్ ఆల్సో. ఎందుకంటే యంగ్ జనరేషన్ ఇది, దే ఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ వాళ్ళు ఎటువైపు దారి తీస్తారో మనకు తెలీదు. సో యాజ్ అ సొసైటీ మన రెస్పాన్సిబిలిటీ టు నర్చర్ దెమ్ అండ్
క్రియేట్ వాల్యూస్, వాళ్ళలో వాల్యూస్ని ఇంప్రూవ్ చేసే ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ తరపు నుంచి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, చాలా స్టార్టప్స్ ఉన్నాయి మన దగ్గర, కానీ వాళ్ళకి సరైన రిసోర్సెస్ కానీ సరైన పర్మిషన్స్ కానీ రైట్ టైంలో ఇవ్వలేకపోవడం మూలన వాళ్ళు సరైన వర్క్ చేయలేకపోతున్నారు. అండ్ సో ఈ స్టార్టప్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయాలి అండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి విత్ ఏఐ. అండ్ గవర్నమెంట్స్ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా బిహేవ్ చేయాలి అండ్ వాళ్ళ ఈకోసిస్టమ్ని బిల్డ్ చేసుకునే స్కోప్ ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్ని రూల్స్ అండ్ గార్డ్ రైల్స్ పెట్టాలి, సో దట్ ఈ టెక్నాలజీ రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళి అది రాంగ్ డైరెక్షన్లోకి దారి తీయకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ది. సో ఈ 4 పిల్లర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకవేళ చేయగలిగితే మేబీ మనము ఒక కొత్త టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాము. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్, లెట్ అస్ సే వరల్డ్ వైడ్గా రాబోట్స్ బిల్డ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ లేవు. వీ కెన్ బికమ్ దట్ సర్వీస్ సెంటర్. వీ కెన్ ప్రొవైడ్ India can become service center of all the robots or service center of the physical automation happening all around the world. That can be our next step, because anyway మనం ముందు నుంచి అవుట్సోర్సింగ్ చేస్తున్నాము, దీనిలో అవుట్సోర్సింగ్లో నెక్స్ట్ స్టెప్ అని అనుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ పాసిబుల్. సో బై ది ఎండ్ ఆఫ్ ఇట్ వీ కెన్ బికమ్ టెలి రోబోటిక్ పైలట్స్. అంటే రోబోట్స్ ఎక్కడో ఉన్నాయి, వాళ్ళని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాము అండ్ ఒకవేళ అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే మనం ఇక్కడ నుంచి రెక్టిఫై చేసేస్తాం. దట్ ఈస్ అ పాసిబుల్ జాబ్. దట్ ఈస్ చాలా బాగుంది. అంటే మీరు చెప్పినటువంటి సొల్యూషన్స్ నిజంగా ఆశతో ఉందాం, హోప్ఫుల్గా ఉందాము. ఆ సొల్యూషన్స్ మన దేశానికి అన్నిటికీ అందరికీ పనికొస్తాయి. అందరూ కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్స్ కానీ అదర్ సెక్టర్స్ కానీ అందరూ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తే నిజంగా, అంటే మై లాస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, నిజంగా మీరు చెప్తుంది చాలా ఆందోళనగా ముందు స్టార్ట్ చేసాం, కానీ ఆశావాహంగా ముగుస్తుంది ఈ ఇంటర్వ్యూ. నాకు హోప్ఫుల్గా ముగుస్తుంది. ఇది ఇట్లాగే జరిగితే మన ఇండియా ఒక వరల్డ్ పైలట్గా, సెల్ఫ్ హీలింగ్ నేషన్గా అవుతుందేమో అని ఒక ఆశ కలిగింది. ఇప్పుడు ఏమంటారు, 2040 కల్లా వేర్ విల్ బి అవర్ ఇండియా? ఎక్కడ ఉండొచ్చు? సింపుల్గా చెప్పాలంటే వీ క్యాన్ బికమ్ సూపర్ పవర్. వెరీ గుడ్. బట్ దేర్ ఈజ్ అ క్యాచ్. సూపర్ పవర్ అవ్వాలి అంటే అది ఒక గవర్నమెంట్ చేతిలో కానీ ఒక సింగిల్ ఆర్గనైజేషన్ చేతిలో కానీ లేదు. ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందరము కలిసి చేయాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. ఇది ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు మనం ఇంకా 25లోనే ఉన్నాం. 15 years తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. కానీ యాజ్ పర్ ప్రిడిక్షన్స్ 2030 కల్లా ఈ యూనివర్సల్ బేస్ ఇన్కమ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా హై స్కోప్స్ ఉన్నాయి. ఒకవేళ అలా జరుగుతుంది అంటే గనక మన యూత్ని, మన సివిలియన్స్ని, మన సిటిజన్స్ని అవేర్ చేసి దానికి తగ్గట్టుగా రెడీ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్. అందరం కలిసి చేస్తే వీ కెన్ యాక్చువల్లీ బికమ్ అ సూపర్ పవర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వికాస్. ఏమిటంటే 2040 నాటికి లేదా 2030-35 నాటికే మీరు చెప్పినటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా పాటిస్తే అవుతామని చెప్పేసి చాలా ఆశ కలిగించారు. నిజంగా కూడా మిత్రులారా, విన్నారు కదా, ఐటీ రంగంలో ఉన్నటువంటి ఎక్స్పర్టు, ఆయన ట్రైనింగ్ సెక్టార్లో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా డే టు డే పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, జాబ్ పరంగా విద్యార్థులు, ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ విషయాలు మనకి చెప్పారు. ఒకటి ఏమిటయ్యా అంటే, నిజాయితీగా ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలి, ఎఫర్ట్స్ కంప్లీట్గా అంటే హృదయపూర్వకంగా ఎఫర్ట్స్ పెట్టాలి. అటు గవర్నమెంట్స్ కానీ, ఇటు అదర్ ఆర్గనైజేషన్స్ కానీ, సొసైటీ కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే చైనా కాదు, అమెరికా కాదు, ఎవరినైనా సరే మనం ఈ ఐటీ రంగంలో ముఖ్యంగా ఈ ఏఐ ఏదైతే ఉందో అది భూతం కాదు, అది దేవత. ఆ దేవత ఇచ్చే వరాన్ని అందిపుచ్చుకునే స్థాయికి మనం వెళ్తామని ఇవాళ వికాస్ చెప్పినటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. చూడాలి, ఆ రోజు వస్తుందని చెప్పి మనందరం ఆశిద్దాం. కాబట్టి ఆందోళన వద్దు, కళలు కనండి. కాకపోతే ఆ కళల్ని సాకారం చేయడానికి అందరం కలిసికట్టుగా
ఇండివిజువల్గా కృషి చేయాలి, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి, అందరి బాధ్యత ఉంటుంది. అలాంటి సమాజం తప్పనిసరిగా ఏఐని మనం అందిపుచ్చుకుంటాం. ఈ గ్లోబల్ హై ఎకానమీ సోర్స్గా, హై ఇన్కమ్ సోర్స్గా ఏఐని మలుచుకునేటటువంటి రోజు మన దేశానికి కూడా వస్తుందని చాలా హోప్ఫుల్గా వికాస్ చెప్పారు. థ్యాంక్ యూ వికాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు మాకు చెప్పారు. ఇదండి మిత్రులారా, ఈ ఇంటర్వ్యూ నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే ప్రమో టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.